విడిపించండి అని అడగకపోతే నా పేరు సమంతే కాదు. భగవంతుడా, ఈ సమంతకి ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. దీని పంతం కోసం ఎదుటి వాళ్ల మనసులతో ఇలా ఆడుకుంటుంది. ఇలాంటి మనసున్న సమంత భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు భయం వేస్తోంది. సమంత కోసం అక్కడ వర్ష త్యాగం చేస్తోంది. కనీసం తను రాణికి కూడా ఎదురు పడలేక తను చాలా బాధపడుతోంది. దీనివల్ల మళ్లీ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి పరిస్థితులు దారి తీస్తాయో నాకు భయం వేస్తోంది. గోపికి ఏమీ కాకుండా ఆ కేసు గోపి మీద నిలవకుండా ఏదో ఒక ఆధారం నువ్వే చూపించు తండ్రి. ఏంటక్క నువ్వనేది? నువ్వు కేసు విత్డ్రా చేసుకోవడం ఏంటి? అవును తమ్ముడు, నువ్వే తప్పు చేయకపోయినా తప్పు చేశావని నిన్ను అన్యాయంగా ఇరికించారు. నువ్వు లంచం తీసుకున్నావని వాళ్ళ మనుషులతో అబద్ధం చెప్పించి నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఇదంతా నా మీద కోపంతో చేశారు. నేను ఆ కేసు విత్డ్రా చేసుకోకపోతే నీ జీవితం నాశనం చేస్తామంటున్నారు. అలా జరగడానికి వీల్లేదు గోపి. నా తమ్ముడు ఎప్పుడు గొప్పవాడిగానే ఉండాలి. తప్పు చేయని నా తమ్ముడికి ఎలాంటి శిక్ష పడకూడదు. అందుకే నేను కేసు విత్డ్రా చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. దీనికి రాధాగారు కూడా ఒప్పుకున్నారు. నేను మాత్రం ఒప్పుకొనక. ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు కేసు విత్డ్రా చేసుకోకు. అనవసరంగా నువ్వెందుకు భయపడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. నాకేం జరగదన్న ధైర్యం నాకుంది. ఏం మాట్లాడుతున్నావు గోపి? వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరని ఇప్పటికే అర్థమైంది కదా. నీ ఆఫీసులోనే నువ్వు లంచం తీసుకుంటున్నావని నిన్ను ఇరికించారు. ఇప్పుడు వాళ్లే వచ్చి ఇది తప్పుడు కేసు అని చెప్పకపోతే నీకు శిక్ష పడుతుందని అందరూ అనుకుంటున్నారు. నీ ఉద్యోగం కూడా పోతుందని అందరూ చెప్తున్నారు. అందుకే అక్క ఈ నిర్ణయానికి వచ్చింది. కేసు విత్డ్రా చేసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? ఏంటంజీ అలా మాట్లాడుతున్నావు? వాళ్ళని ఇరికించడానికి అక్కే ఇదంతా చేసిందని ఒప్పుకున్నట్టు అవుతుంది. వాళ్ల మీద కోపంతో వాళ్ల దగ్గర నుంచి డబ్బులు లాగడానికి అక్కే ఈ పని చేసిందని వాళ్ళు రేపు ప్రచారం చేస్తారు. అక్క పరువు తీస్తారు. నా వల్ల అక్క పరువు పోవడం నేను ఎప్పటికీ ఒప్పుకోను. అక్క, దయచేసి నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. లేదు తమ్ముడు, నా పరువు పోతే ఏమైందిరా? నా గురించి ఎవరికి తెలుసు? మన వీధిలో నలుగురికి తెలుస్తుంది. కానీ నీ గురించి ఈ జిల్లా మొత్తం తెలుసు. నాకు నీ భవిష్యత్తు ముఖ్యం. అందుకే నేను కేసు విత్డ్రా చేసుకుంటాను. నిన్ను కాపాడుకుంటానురా. చూడక, మొదట్నుంచి వాళ్ళు నిన్ను ఇదే వీక్నెస్తో భయపెడుతున్నారు. ఒకప్పుడు నాకు ఏదైనా జరుగుతుంది అన్న భయంతో నీ మనసును చంపుకుని నన్ను దూరం చేసుకున్నావు. అప్పుడే నేను ఎంతో బాధపడ్డాను. ఇప్పుడు కూడా ఈ కేసు విత్డ్రా చేసుకోమని అన్ని వైపుల నుంచి నిన్ను బెదిరిస్తున్నారు. అక్క, దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో. వాళ్ళు నన్ను ఏమీ చేయలేరు. ఎందుకంటే నేను ఎవరినైతే లంచం అడిగానో ఆ మాణిక్యం అనేవాడి క్యారెక్టర్ ఏంటో కోర్టులో నేను రుజువు చేస్తాను. వాడు ఎలాంటి ఫైల్స్ తీసుకొస్తాడో, లంచాలిచ్చి ఎలాంటి ఫైల్స్ మీద సంతకాలు పెట్టించుకోవాలనుకుంటాడో నేను ప్రూవ్ చేస్తానక్క. అప్పుడు వాడు చేసింది ఫేక్ ఎలిగేషన్ అని ప్రూవ్ అయిపోతుంది. జడ్జి ప్యానెల్ ముందు ఈ కేసు నిలబడదక్క. నా మాట నమ్ము అక్క. నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అన్న రోజు నువ్వు నాతో
నిజాయితీగా పనిచేయి, అవినీతి వైపు కన్నెత్తి కూడా చూడకు అని ఒక మాట చెప్పాం. నేను అది ఎప్పుడూ పాటిస్తూనే ఉన్నాను. సిన్సియర్గా ఉన్న వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు. దయచేసి అర్థం చేసుకోక, నువ్వు మాత్రం ఎవ్వరి దగ్గర తల వంచకు. అదేంటి రాణి, అక్కడే ఆగిపోయావు? లోపలికి రా. అవసరం లేదు పూర్ణ. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడమే మంచిది. తల వంచుకొని వచ్చింది అంటే తల దించుకొని క్షమాపణలు చెప్పాలనుకుంటుందేమో తాతి. రానివ్వండి, చేసిన ద్రోహానికి ఏం చెప్పాలనుకొని వచ్చిందో చెప్పనివ్వండి. బాబుగారు, మీరు మొదటిసారి మా హోటల్కొచ్చి నా చేతి పెసరట్టు తిన్నప్పుడు ఒక మాట అన్నారు, మా అమ్మ చేసినట్టు ఉంది అని. మీ స్థాయిలో ఉన్న మనిషి నాలాంటి ఒక సాధారణమైన హోటల్ నడుపుకునే అమ్మాయిని మీ అమ్మగారితో పోల్చడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. తర్వాత మీ మంచితనం, నా చెల్లెల్ని మీరే చదివించడం, ఇవన్నీ కూడాను మీ కుటుంబానికి మమ్మల్ని దగ్గర చేసింది. మీ ఇంటి ముందు నిలబడడానికి కూడా అర్హత లేని మమ్మల్ని మీ ఇంట్లోకి తీసుకొచ్చి ఎంతో పెద్ద మనసుతో మమ్మల్ని ఆదరించిన గొప్ప వ్యక్తులు మీరు. అందుకే మీరంటే ఆ గౌరవం మాకెప్పటికీ ఉంది. నా మనవరాల మీద కేసు విత్డ్రా చేసుకోమని నీ ఇంటికొచ్చి నేను అడిగితే నీ భర్త చెప్పిన సమాధానం నాకిప్పటికీ గుర్తుంది. నిజంగా గౌరవం ఉండేవాళ్ళైతే మా పరువు పోయే పని మీరు చెయ్యరు. మీ పరువు పోయే పని, మిమ్మల్ని రోడ్డు మీదకి లాగే పని మేము కలలో కూడా చేయం బాబుగారు. ఇప్పటికీ మీ కుటుంబం మీద మాకెంతో కృతజ్ఞత ఉంది. మీ విషయంలో మా వల్ల తప్పే జరిగింది, అందుకే క్షమించండి.